రాష్ట్రంలో ఒక్కసారిగా ఇసుక ధరలు పెరిగిపోయినాయి. ఇసుక కొరత కావాలని సృష్టించారా లేకపోతే నిజంగా లేదా అన్నది పక్కన పెడితే, ఈ నేపథ్యంలో అది బాబు సర్కార్కి ప్రాబ్లం అవుతున్నటువంటి వేళ నిల్వ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో లారీల తరలో చిక్కులో కనబడుతుంటే అది జనాలకి నెగిటివ్ సంకేతం వెళ్తుంది కాబట్టి అది తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా 34 చోట్ల ఇసుక బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇసుక బుకింగ్ వే బిల్లులు ఉన్న వాహనాలు మాత్రమే, అంటే వే బిల్లు తీసుకొస్తేనే నిల్వ కేంద్రాల దగ్గరికి అనుమతిస్తారు. ఆ కేంద్రాల ద్వారా 29,825 మెట్రిక్ టన్నులు ఇసుక బుకింగ్ అయితే అందులో 27,742 మెట్రిక్ టన్నులు డిస్పాచ్ అయింది. 62 నిల్వ కేంద్రాల్లో ఇంకా 17.74 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉంది. ఇసుక మీద 20 ఫిర్యాదులు టోల్ ఫ్రీ నెంబర్కి అందినాయి. వాటిలో 19 ఫిర్యాదుల మీద స్పందించి చర్యలు తీసుకున్నారు. ఇందులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6 వాహనాలు సీజ్ చేశారు, 4 కేసులు నమోదు చేశారు. ఆఫ్లైన్లో ఇసుక బుకింగ్ సరఫరా అవుతున్న తీరు మీద చంద్రబాబు నిత్యం సమీక్షించి తగిన ఆదేశాలు ఇస్తున్నారు అట.